హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా వెలుగు పేపర్లు చూద్దాం. ఇవాళ దాదాపు అన్ని పేపర్లో ఢిల్లీ ఎన్నికల గురించి, ఎన్నికల రిజల్టు అది బీజేపీ ఖాతాలో పడదన్నట్టు అఖండమైన విజయం సాధించింది 27 సంవత్సరాల తర్వాత అని వార్తనైతే బ్యానర్ ఐటమ్గా వేసినాయి. దాంట్లో ఢిల్లీ బీజేపీదే ఆప్కు పరాభవం, కేజ్రీవాల్ సహా కీలక నేతలు అవుట్, మూడోసారి ఖాతా తెరవని కాంగ్రెస్ 0తో సరి, 26 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం, ఈజీగా మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కమల్నాథులు, ఆప్ను దెబ్బకొట్టిన స్కాములు కేసులు, లిక్కర్ స్కాములు ఇరుక్కున్న కేజ్రీవాల్, సిసోడియా, జైన్ ఓటమే, ఆప్ చీఫ్ను సాగనంపిన పర్వేష్ వర్మ, గట్టెక్కిన అతీషి, బరిలో నిలిచిన మరో 11 పార్టీలకు జీరో, ఓట్ షేరింగులో బీజేపీ ఆప్ మధ్య హోరాహోరీ, బీజేపీకి 45.56% వస్తే ఆప్కి 43.57%, కాంగ్రెస్కి 6.34% ఓట్లు వచ్చినాయి. ఢిల్లీ బీజేపీది అయింది, కమలం పార్టీ కైవసం అయింది అంటున్నారు. వాస్తవంగా దీంట్లో ఏంటంటే కమలం పార్టీ కైవసం కావడానికి రకరకాల ఫ్యాక్టర్లు ఉన్నాయి. ఒక ఫ్యాక్టర్ ఒక మద్యం కుంభకోణం, ఒక పరిపాలన కాదు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ కేంద్రంగా చాలా పెద్ద రాజకీయం నడిపింది. లెఫ్టినెంట్ గవర్నర్తోని ఒక బంతి ఆట, ఫుట్బాల్ ఆడింది కేజ్రీవాల్ని. రకరకాల ఇబ్బందులు, అసలు సెక్రటరియట్లో పోకుండా, ఫైళ్ళు మూవ్ కాకుండా, ఐఏఎస్ ఆఫీసర్లు సహకరించకపోగా రకరకాల ఇబ్బందులతో పాటు మధ్యలో లిక్కర్ స్కామ్ అని తెచ్చి సంవత్సరం పాటు ఢిల్లీలో ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు. ఇక పరిపాలన నడుతుంది, పరిపాలన లేదు, ఫైళ్ళు లేవు, ముందుకు పోలే. మొత్తానికి ఏదో ఒక రకంగా ఢిల్లీ పీఠం పైన బీజేపీ కూర్చోవాలనే ఒక స్కెచ్ ఇప్పటి నుంచి వేయలేదు, 2020 నుంచి వేసింది. అది సక్సెస్ అయ్యారు. దీంట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇలా కమలాన్ని వికసింపజేసింది అనేది ఒక చర్చ జరుగుతుంది. అదే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉంటే ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పీఠం ఎక్కేది, బీజేపీ ఓడిపోయి ఉండేది. కానీ రెండు పార్టీలు ఒకళ్ళకంటే ఒకళ్ళు ఈగోకు పోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానా ఎన్నికల్లో మాకు పొత్తు ఇవ్వండి అని కాంగ్రెస్ అడిగి తీయలేదు, గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తు అడిగి తీయలేదు. ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడానికి ఆమ్ ఆద్మీ పార్టీయే కారణం అనేది కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏంది, కాంగ్రెస్ ఎక్కడిది, అసలు నేనే కదా బీజేపీకి ఆల్టర్నేటివ్, అరవింద్ కేజ్రీవాలే మోడీకి ఆల్టర్నేటివ్, భవిష్యత్ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి అరవింద్ కేజ్రీవాలే కావాలని ఆయన ఒక కృతనిశ్చయతో నుండి బ్రాండ్ కోసం ప్రయత్నం చేసిండు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ కింద పని చేసినట్టయితే లేదు అని చెప్పి ఆయన ఢిల్లీ ఎన్నికల్లో పొత్తుకు పోలే, చాలా తక్కువ అంచనా వేసాడు కాంగ్రెస్ని. ఇలా కాంగ్రెస్ పార్టీకి 6.5% ఓట్లు వచ్చినాయి. ఇలా బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి 2%, 2.5% ఓట్ల తేడానే ఉంది షేరింగ్లో. 14 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిన 14 స్థానాల్లో ఒక 1000 ఓట్ల లోపు, 1000 ఓట్ల లోపు తేడాతోనే ఓడిపోయారు. అక్కడ 1000-2000 ఓట్లతో ఓడిపోయిన 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 3-4 ఓట్లు వచ్చినాయి. వీళ్ళిద్దరు పొత్తయ్యి ఆ 3-4 ఆమ్ ఆద్మీ పార్టీకి యాడ్ అయ్యి ఉంటే ఈ 14 తోడు ఇంకొక 4-5 గెలిచినా ఆశ్చర్యం లేదు. మొత్తం 17-18 స్థానాలు గెలిచేది ఇప్పుడు వచ్చిన 22తో పాటు. అప్పుడు 40 రీచ్ అయ్యాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటేది, బీజేపీ ఓడిపోయేది. ఇది మొత్తానికి సమన్వయ లోపం, కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యన ఈగోసు వల్ల ఒకటి ఓడిపోయింది. ఇంకోటి 5 సంవత్సరాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డం పెట్టుకొని బీజేపీ పార్టీ ఆడిన ఆట, రాజకీయ క్రీడ కూడా ఫలించింది. మొత్తానికి అయితే ఏదో ఒక ముద్ర వేసి మచ్చ అయితే వేసారు. ఆ మచ్చకు సంబంధించి ఇక భవిష్యత్తులో తెలవాల్సి ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఆయన మద్యం కుంభకోణం చేసిండా లేదా అనేది. దీనిపైన నిన్నటి నుంచి ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి మధ్యలో ఒక మాటల యుద్ధం నడుతుంది. కేటీఆర్ ఏం చేసిండంటే ట్వీట్ చేసిండు, బీజేపీ ట్రెండ్స్ వస్తున్నాయి, రిజల్ట్ పాజిటివ్గా వస్తున్నాను ట్రెండ్స్ చేసిండు, రాహుల్ గాంధీకి కంగ్రాచులేషన్స్, మళ్ళొకసారి బీజేపీ కార్యకర్తగా పనిచేసి గెలిపించినందుకని. దానిపైన కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా అంటే స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యారు. కాదు నాయన, మీ చెల్లి వల్లనే మద్యం కుంభకోణం, మీరు పోయి ఆడబెట్టిన కుంపట వల్లనే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయింది, అలా మీ భాగ్యం ఉంది అక్కడ కూడా అని. మొత్తానికి కేటీఆర్ కూడా అంత ఓవర్గా రియాక్ట్ అయ్యి అంత చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించింది అని చెప్పడం వేరు, కంగ్రాచులేషన్స్ అంత ఎటకారం అవసరం లేదు. నిజంగానే మరి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే గడిచిన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి 8 ఎంపీ స్థానాలు వచ్చినాయి. మరి అది అప్పుడు ఎవరికి చెప్పాలి కంగ్రాచులేషన్స్? కేసీఆర్కి చెప్పాలా? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసింది, అందుకే 8 స్థానాలు వచ్చినాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి ఇక్కడ మీరు గెలిపించారు, 0 స్థానాలకు మీరు కూడా పరిమితం అయ్యారు ఎంపీలలో. అది మీ స్వయంకృత అపరాధమే కదా.
అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి బీజేపీని గెలిపిస్తే ఇక్కడ బీజేపీని ఎవరు గెలిపించారు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బీజేపీని గెలిపించడానికి పోటీలు పడుతున్నాయా అని అర్థం రాదా? వస్తుంది కదా. ఇది ఆయన నేను చెప్పింది. ఇంకోటి సరే 45 స్థానాలు బీజేపీకి వచ్చినాయి, 22 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి. సరే ఓట్ షేరింగ్ చూస్తే చాలా స్లైట్ డిఫరెన్స్ ఉంది. ఇది నడుస్తుంది. ఢిల్లీకి సంబంధించి కౌన్ బనేగా సీఎం అంటే ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ ఓడించిండో పర్వేష్ వర్మకి రావచ్చని, వీళ్ళ ఫాదర్ కూడా అప్పుడు సాహెబ్ సింగ్ వర్మ అని ముఖ్యమంత్రి చేసిండు ఢిల్లీకి. మరి ఆయనకి ఇస్తారా లేదంటే జితేందర్ గుప్తా ఉన్నాడట. ఇట్లా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి, చూడాలి. వీరేందర్ సచ్దేవా అని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఢిల్లీ రాష్ట్రానికి, వాళ్ళల్లో ఎవరికో ఒకళ్ళకి వస్తుందని ఒక వార్త. ఇంకోటి నిన్న కేటీఆర్ను హరీష్ రావు కేసీఆర్ గురించి 2-3 కామెంట్లు చేశారు. కేసీఆర్ వస్తాడు, సూర్యుడు వీరుడు ఇది అది అని. దానికి సంబంధించి ఒక వార్త చూద్దాం. కేసీఆర్ దెబ్బను రేవంత్ తట్టుకుంటాడా? మా దెబ్బలకే తట్టుకోలేకపోతున్నాడు. V6 తెలుగు వెలుగు ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కేసీఆర్ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా వస్తాడు. అసలు ఎవరు రావద్దని ఎవరు అన్నారు, రాడని ఎవరు అనుకుంటున్నారు? ఎందుకు మీకు అనుమానం వస్తుంది? రానని అంటే మీరు బలవంతంగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారా? రాండి, మీరు రాకపోతే బాగలేదని అడుగుతుంటే రావట్లేదు. ఆయన ఖచ్చితంగా వస్తాడు అంటున్నారు, వారానికి 10 రోజులకు ఒకసారి. ఇప్పుడు ఎవడు వద్దంటండి, వస్తుంటే ఎవరన్నా వద్దంటే ఆగాల. ఇప్పుడు అసెంబ్లీకి వస్తానంటే గేట్లు ఎవరన్నా బంద్ చేశారా? లేదా ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతా అంటే ఎవరన్నా ఆపుతుండ్రా? అసలు కేసీఆర్ దెబ్బను రేవంత్ తట్టుకుంటారా అంటే రేవంత్ తట్టుకుంటారా లేదా? ప్రజలకైతే రావాలో ప్రతిపక్ష నాయకుడిగా. రేవంత్ తట్టుకోవడానికి రావట్లేదా కేసీఆర్? మరి రేవంత్ని కాపాడుతానరా? ఆయనేమో ఇది చెప్తే ఏనేం చెప్తుండో, మబ్బులను చీల్చుకొని మన చంద్రుడు వస్తాడట, సూర్యుడు లెక్కన కేసీఆర్ మబ్బులు చాటును అన్నాడు. ఆయన మళ్ళీ సీఎం అవుతాడు. సూర్యుడు లెక్కన ఉన్నాడట మబ్బులు చాటున. సూర్యుడు చంద్రుడు ఎక్కువసేపు ఉండరు, వాళ్ళు మళ్ళీ ఆ టైం కాగానే వచ్చేస్తూనే ఉంటారు. మరి సూర్యుడు చంద్రుడి కంటే పెద్దోడు అయినా. సూర్యుడు 12 గంటలు కాగానే చంద్రుడు వస్తాడు, మళ్ళీ సూర్యుడు వస్తాడు రొటేషన్లో. మరి రాకపోతే ఎవరు ఆపుతారు? ఫామ్ హౌస్లోంచి వస్తుంటే మబ్బులు చాటును ఎందుకు ఉండాలి? మబ్బులు తెరుచుకొని రండి. తెలంగాణ సమాజం కూడా కోరుకుంటుంది. ఎన్ని రోజులు మబ్బులు చాటును దాక్కుంటారు నాయన? రా బయటికి అంటున్నారు. అసెంబ్లీకి రా, లేదా ప్రజాక్షేత్రంలోకి రండి. వీళ్ళు పెద్ద పెద్ద మాటలు, ఏదో పెద్ద హీరోని పోయినట్టు. ఇప్పుడు పొలిటికల్ లీడర్ ఆయన, ప్రతిపక్ష నాయకుడు, రావాలి ప్రజల్లోకి. మబ్బులు చీల్చుకొని వస్తాడు, చంద్రుడు సూర్యుడు వీరుడు, ఏదో శాస్త్రం ఉంటుంది. ఇక అసలు వస్తే నేను లేతే బతకవాళ్ళు, వాడు లేచేది లేదు, మనం చూసేది లేదు. ఇప్పుడు సంవత్సరం నుంచి ఇది కేసీఆర్ లేతే మీరు బతకరాను. కేసీఆర్ లేతంటే ఓడొద్దాండు. అసలు కూర్చుంటే లేవలేనోడు అంటాడు నేను లేతే నువ్వు బతకమంటారు. వాళ్ళు లేవడు, ఆమె సచ్చేది లేదు. ఇక అదే కథ ఉంది. ఇప్పుడు వీళ్ళు నిన్న ఇద్దరు బీఆర్ఎస్లో అగ్రనాయకులు ఇద్దరు మాట్లాడారు. మబ్బులు చీల్చుకొని సూర్యుడు లెక్క చంద్రుడు లెక్క వస్తారని కొడుకు కేటీఆర్ అంటే, అల్లుడేమో అసలు కేసీఆర్ కొట్టే దెబ్బలు తట్టుకుంటారా అంటే, మరి ఆయన రేవంత్ రెడ్డి అంటే దెబ్బలు ఎక్కడ కర్ర పట్టుకొని కరెక్ట్ నిలబడవని ఫస్ట్ కొట్టుడు తర్వాత సంగతి, చక్కగా నిలబడవని కర్ర లేకుండా అని ఆయన చెప్తుండు. ఏది ఏమైనా కర్ర లేకుండా నిలబడతాడా, కర్ర పట్టుకొని నిలబడతాడా, కొడతాడా, తిడతాడా పక్కన పెడితే, ఇవాళ తెలంగాణ సమాజం ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీని అడగాలి కడగాలి అని కేసీఆర్ను కోరుకుంటుందని ఆయన రావట్లే బయటికి. మరి ఎందుకు రావట్లేదు అనేది వాళ్ళే చెప్పాలి. ఒత్తడు అంటున్నారు, ఎందుకు రావట్లే అనేది చెప్పట్లేదు. ఇది ఒక వార్త. రైట్. పంచాయతీల్లో అక్రమాలపైన చర్యలు తీసుకోండి సిరిసిల్ల అధికారులకు హైకోర్టు ఆదేశం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పంచాయతీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీ ఉన్నతాధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల అంటే రుద్రంగి పంచాయతీలో గ్రామ పంచాయతీల్లో అవకతవకలు అవినీతి జరుగుతుందని అక్కడ ఒక వ్యక్తి కంప్లైంట్ చేసినట్టు డిపిఓకి, జిల్లా పంచాయతీ ఆఫీసర్కి. వాళ్ళు చర్యలు తీసుకోకపోతే దానిపైన రిట్ పిటిషన్ వేసింది హైకోర్టులో. హైకోర్టు నిన్న పంచాయతీరాజ్ కమిషనర్కి, డిపిఓకి ఆదేశాలు జారీ చేసింది. ఈయన ఇచ్చిన పిటిషన్ పైన చర్యలు తీసుకోండి, విచారణ చేపట్టండి, ఏం జరిగిందో అవినీతి అని. ఇది చాలా రాష్ట్రంలో చాలా పంచాయతీలు కంప్లైంట్ ఇస్తారు. ఒక్క కంప్లైంట్ పైన కూడా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోరు. ఏదో తూతూ మాత్రం తప్ప. ఇక హైకోర్టు దాకా వచ్చిందంటే వీరుడే.
ఎంతమంది రాలేతారు హైకోర్టు దాకా? కాబట్టి ఆ స్థానిక కలెక్టరో, డీపీఓనో వాళ్ళు చర్యలు తీసుకోవాలి. వాస్తవంగా ఒక కాగితం వచ్చిందంటే ఏంది అసలు? దీంట్లో ఉన్న నిజాలేంది, అబద్ధాలేంది అనేది పరిశీలించాలి గానీ, దాన్ని తీసి బుట్టలేసే కార్యక్రమం చేశారు. ఈ హైకోర్టు తీర్పుతోనైనా కనువిప్పు కావాల. నా ఏది అధికారులకి. రైట్. సాక్షి చూద్దాం. ఢిల్లీ కోట చిక్కిందట. చిక్కించుకున్నారు. కాంగ్రెస్ నేతలు కనిపిస్తే జనం కొట్టేలాగా ఉన్నారట. సెక్యూరిటీ లేకుండా సీఎం బయట తిరిగే అవకాశం లేదు అని కేటీఆర్ చెప్తుండు. ఐరన్ లెగ్ సీఎం ఢిల్లీలో కాంగ్రెస్ గుండు సున్నా తెచ్చారు. రాహుల్ బీజేపీ మోదీకి అతిపెద్ద కార్యకర్త. మోసగాళ్ళంతా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయి నికార్స్ మిగిలిందట. ఇంకెంతమంది ఉండరు మోసగాళ్ళు? రాహుల్ అట బీజేపీకి మోదీకి పెద్ద కార్యకర్త అట. మరి మీరేంటి? పార్లమెంట్ ఎన్నికల్లో మీరేం చేశారు? అదే కదా మీరు చేసింది. పెద్ద కార్యకర్తగా మీరు కూడా ఉండే 8 సీట్లు బీజేపీకి ఇస్తారు. 0 చేసుకుంటారు మీది మీరు. మళ్ళీ నువ్వు ఏం చెప్తున్నావు? కాంగ్రెస్ నేతలు కనిపిస్తే జనం కొట్టేలాగా ఉన్నారట. సెక్యూరిటీ లేకుండా ముఖ్యమంత్రి పోయే పరిస్థితి లేదండి. మీరు 10 ఏళ్ళు ఎలగబెట్టింది అదే. సెక్యూరిటీ లేకుండా అయ్యాల కేసీఆర్ బాల్, నువ్వు కూడా బాలే. మీరు మంత్రి ఉండే సెక్యూరిటీ లేకుండా పోయే పని లేదు. ఏ జిల్లాకు పోయినా తాళ్ళు పెట్టి ఒక 1000 మంది పోలీసులు హంగామా ఆగమాగం అడివడి చేస్తే కదా. ఇవాళ బోండి మీరు సెక్యూరిటీ లేకుండా బయటికి. ఆయన బోటం సరే, ఆయన బోలేడు, వాస్తవమే అది. చెప్పులతో కొట్టేటట్టున్నారు. మీరు అన్నది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. ప్రజల వ్యతిరేకత వచ్చింది. రకరకాల హామీలు, రకరకాల యూటర్న్లు, రకరకాల పద్ధతులు చేస్తున్నారు. ఇవాళ మీరు కూడా పోలేని పరిస్థితి. ఏ రాజకీయ నాయకుడు అయినా పరిస్థితి. నికార్సుగా నిజాయితీగా పనిచేసే నాయకుడు ఓల్రెడీ అన్ని అబద్ధాలు, డొల్ల మాటలు. ఏదో ఒక మెట్టు ఎక్కడానికి 1000 అబద్ధాలు ఆడినట్టు సీట్లో కూర్చోడానికి 1000 అబద్ధాలు ఆడి ఏదో ఒక రకంగా సీట్లో కూర్చున్నాక చేసే విన్యాసాలు వేరేగా ఉంటాయి. కాంగ్రెస్ నేతలన్నట్టు కనిపిస్తే కొడతారట, మన్ని కొట్టరేమో. రైట్. ఇది ఈ సాక్షికి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. 2 రోజుల్లో బీసీ డెడికేటెడ్ రిపోర్ట్ వస్తుందట. ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్ధమైన కమిషన్ అపాయింట్మెంట్ కోసం సర్కార్కు రిక్వెస్ట్. అందిన వెంటనే కోర్టుకు నివేదిక సమర్పణ. 15 తర్వాత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్. వారం రోజుల్లో రిజర్వేషన్ ఫైనల్. ఇంకెక్కడ రిజర్వేషను? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షికి చెప్పా, రిజర్వేషన్లు 42% చేయాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. అది సాధ్యం కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరంగా 42% టికెట్లు మేము బీసీలకు ఇస్తాం, మీరు ఇస్తారా అని సవాల్ ఇసిరే. ఇక మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఏంది, అసెంబ్లీలో పెట్టేది ఏంది, చట్టం చేయి. ఎవరు చేయాలి చట్టం? పార్లమెంట్ చేయాలి. చేస్తా పార్లమెంట్ ఇప్పుడు అయ్యే పని అని ఇప్పుడు అది దంతర పోటీలు పెట్టి కూర్చునే. అపాయింట్మెంట్ కోసం సర్కార్కి రిక్వెస్ట్ పెట్టిందంటే డెడికేటెడ్ కమిషన్. అపాయింట్మెంట్ ఇవ్వండి ఇమీడియట్, అర్జెంట్ కాదు ఇప్పుడు అది. ఇస్తే ఆయన వచ్చి నివేదిక ఎత్తాడు. 15 వారం రోజులు రిజర్వేషన్ ఫైనల్ అయిపోతాడు. ఎట్లయితే అవి అమలయ్యే రిజర్వేషన్లా ఉట్టికి ఫైనల్ కావడానికే. అమలయ్యే రిజర్వేషన్లు అయితే ఇట్టు ఉండవు. దానిపైన మళ్ళీ వాడు కోర్టుకు పోయేదాకా చేసుకోవడం తప్ప కోర్టుకు కూడా ఇస్తారట కమిషన్ నివేదిక. ఎందుకంటే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయండి అని రాష్ట్ర హైకోర్టు చెప్పింది. కాబట్టి డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసినాం, వాళ్ళు ఇచ్చిన రిపోర్టుకు అక్కడ కూడా పంపించే ఏర్పాటు చేస్తారట. మొత్తానికైతే ఒక కన్ఫ్యూజన్లో ఉంది ప్రభుత్వం రిజర్వేషన్లు ఏం చేయాలనే విషయంలో. 42% రిజర్వేషన్లు చట్టబద్ధ కల్పించే అవకాశాలు చూస్తుంది. అవకాశాలు కనుచూపు మేరలో లేవు. కానీ ఒక హామీ ఇచ్చినో అది అబద్ధపు హామీ కింద లెక్క కడతారు ప్రజలని భయం ఉంది. ఈ 2 రకాల దాంట్లో ఊగిసలాట్లో ప్రభుత్వం ఉంది. రోజుకొక న్యూస్, ఇదిగో రేపు అదిగో మాపు అని ఇస్తున్న పరిస్థితి. రైట్. రేషన్ కార్డు దరఖాస్తులపైన అయోమయమైందట. మీ సేవా కేంద్రాలకు జనం క్యూ, సర్వర్ డౌన్ అంటూ నిర్వాహకుల సమాధానం. ఈసీ బ్రేక్ వేసిందంటూ తొలుత ప్రచారం. తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఎన్నికల కమిషన్ క్లారిటీ. తప్పుడు ప్రచారంపై సీరియస్. అయోమయం, గందరగోళం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలన. దరఖాస్తు అంటే ఇవాళ దరఖాస్తు కాదు, ఈ దరఖాస్తుల ఖాతా ఎప్పటి నుంచి తెలుసా? 2023 డిసెంబర్ 27 నుంచి ప్రజాపాలన దరఖాస్తు అని పెట్టారు. అభయస్తమా ఏదో పెట్టి 6 స్కీములు అప్లై చేసుకోండి అని దరఖాస్తులు తీసుకుంటారు. మొత్తం ఆ దరఖాస్తులు ఏడేసారే తెలియదు. మళ్ళీ మొన్న ఇందిరమ్మేళ్ళకి అప్లై చేసుకోండి అంటారు, రేషన్ కార్డుకి అప్లై చేసుకొని అంటారు. మళ్ళీ నిన్న రేషన్ కార్డులు కొత్త వాళ్ళు కావాలంటే అప్లై ఏంది, ఎన్నిసార్లు అప్లై చేయాలి? హలో, మన గ్రామ సభల్లో అప్లికేషన్లు ఇచ్చారు, మళ్ళీ అప్లై అయింది. అంతకుముందు ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చారు, మళ్ళీ అప్లై అయింది. ఏంటిది ఆడుకోవటం జనాలతోని అన్నారా? బాగుందా? మీ సేవలో పోయి అప్లై చేయాలన్నారు. మీ సేవ పోయి క్యూలు కట్టారు జనం. ఆడ దరఖాస్తు లేదు, మన్ను లేదు, సర్వర్ డౌన్ ఉంది, రావట్లేదని వాళ్ళు చెప్పారు. ఈ లోపల మళ్ళీ సోషల్ మీడియాలో ట్రోల్స్, మీడియాలో ఏంది ఈసీ
బ్రేక్ వేసింది, ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇక రకరకాల గాసిప్స్, రకరకాల ఈ ఈ ప్రకటనలతోని గందరగోళం చేసి అడవికి ఎన్నెలు కాసినట్టు చేశారు. మొత్తానికి ప్రభుత్వం తిట్టి తిట్టకుండా తిడతాను. నువ్వు అసలు రేషన్ కార్డు ఇచ్చుడేందో కానీ ఈ దరఖాస్తుల కోసమే ఉరుకులు పరుగులు ఆగమాగం అడివి చేస్తుంటాయి. ఇది నిన్న మొత్తం గందరగోళం అయింది. మీ సేవ చుట్టూ జనాలు పోతున్నారు, మీ సేవను పట్టుకొని గొడవ. అరే రాలేదురా నాయన, అందులో దరఖాస్తు లేదు, మన లేదు, వాడు ఎందుకు చెప్పిండో తెలియదని వీళ్ళు బాధ. మధ్యలో లేదు ఈసీ బ్రేక్ వేసిందని. ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్న చీఫ్ సెక్రటరీ, పంచాయతీరాజ్ సెక్రటరీ, ఆ రేషన్ కార్డులకు సంబంధించి ఎవరున్నారు ఆఫీసరు, లేదు ఇది నిజం ఇది అబద్ధం అని చెప్పలేరా మీరు? ఇంత ట్రోల్ అవుతుంది, ఇంత సోషల్ మీడియా, ఇంత యాక్సెస్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో ఇన్ఫర్మేషన్ పోయే వెసులుబాటు ఉంది ఇవాళ ఉన్న ఐటీలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. మీరు ఒక ప్రకటన సోషల్ మీడియాలో ఇప్పిలేరా? ఒక మీడియాని పిలిచి ఒక మాట చెప్తే వెళ్ళిపోద్ది కదా. మీరు ఎవరు ఆందోళన పడొద్దు, మీ సేవల చుట్టూ తిరగొద్దు, ఇప్పుడు కాదు భవిష్యత్తులో ఉంటుంది లేదా ఫలానా ఉంటుంది అని చెప్పాలి కదా. ఏది చెప్పలేదు, ఏదో లూజ్ టాక్ అని వదిలేస్తారు. మొత్తం గందరగోళం అయోమయమైందట రేషన్ కార్డుల పైన. బీఆర్ఎస్తో దోస్తి వలన ఆపు ఓటమి పాలైందట అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నాడు. ఎందుకంటే కేటీఆర్ నిన్న ట్వీట్ చేసిండు, రాహుల్ గాంధీ కంగ్రాచులేషన్స్, మోడీకి బీజేపీకి పెద్ద కార్యకర్త అయి గెలిపించిండు బీజేపీ. లేదు నాయన, మీ చెల్లి కవిత జైల్లో ఉంటానే ఆ జైలు దోస్తు వలన ఓడిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీతో లిక్కర్ స్కామ్ చేయించింది మీరే, ఆ రొంపిలోకి దీని మీ భాగ్యమే నాయన, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం బీజేపీ గెలపడానికి మీ పుణ్యమే అని వీళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది కూడా ఉంది కొంత. ఈ కవిత కూడా జైలుకి పోయించింది, 6 నెలలు పోయింది. మనీష్ సిసోడియా జైలుకి పోయిండు, సిద్ధార్థ్ ఆయన జైన్ పోయిండు, సత్యేందర్ జైన్ ఏదో, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ పోయిండు. ఈ మచ్చ కూడా ఉంది ఢిల్లీలో ఓడిపోవడానికి. తెలంగాణలో అధికారంలోకి వస్తారట, ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిందని కిషన్ రెడ్డి గారు చెప్తుండ్రు. తెలంగాణ అట, తమిళనాడు, కర్ణాటక ఇంకేందో ఉట్టి పేపర్ మీద రాసినట్టు ఉంటుంది అయింది. ఢిల్లీలో వచ్చింది ఏడ అంత ఈజీయా? అరే మీరు బీజేపీ అధ్యక్షుడిగా ఉండి వారానికి ఒక రోజు కూడా జనం గురించి మాట్లాడరా? అసలు అధ్యక్షుడు ఉండాలేడా అని డౌట్ వస్తుంది బీజేపీకి. అసలు బీజేపీకి ఈ రాష్ట్రంలో అధ్యక్షుడు ఉండా లేడా అని బండి సంజయ్ ఉన్నప్పుడు రోజు ఉండేది, ఏదో ఒక యాక్టివిటీ ఉండేది. ఈ కిషన్ రెడ్డి అయింది ఏ పాపానైనా కానీ సప్పుడు చేయడు. ఊర్లలో మండల పార్టీ అధ్యక్షుల కంటే అన్యాయం అయిపోయింది. అరే బీసీ కులగాన్న ఎస్సీ వర్గాన్ని వస్తే వారం రోజుల తర్వాత ఇది ఇట్టడి చెప్తారు, బీసీలలో ముస్లిం బీసీలు ఏందా, హిందూ బీసీలు ఏంది ఇట్టడి చేశారా అన్నాడు. మరి ఎప్పటిదాకా ఆడపడుకుండే తెలవట్లే. ఇవాళ వచ్చి మొత్తం మంది తెలంగాణలో మనమే వస్తున్నాం అంటుండు. ఎట్టెట్ట వస్తారు? ఏం చేశారు తెలంగాణకి? 2 బడ్జెట్లు అయినాయి. ఇప్పుడు 8 మంది ఎంపీలని తెలంగాణ ఇచ్చింది మీకు బీజేపీకి. ₹1 ఇచ్చిందా? ₹1 అంటే ₹1 తెచ్చారా? కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, ₹1 రాలే. మళ్ళీ తెలంగాణలో బీజేపీకి గెలవాలట. ఈ దంతర పోటీలు పెట్టి ఓట్లు అటు ఇటు చీల్చి గెలిచే ప్రయత్నం తప్ప నిజంగా జనాలకు ఏదైనా చేసి గెలుద్దామని లేదు. రైట్, ఈనాడు చూద్దాం. ఈనాడులో శ్రద్ధాంజలి అని వీసీ జనార్దన్ రావు గారట, ఈయన వెల్జన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అధినేత. ఆయన నిన్న మర్డర్ అయింది మొన్న 6వ తారీఖు రోజు. ఆయన అతి కిరాతకంగా వాళ్ళ మనవడే చంపిండు, బిడ్డ కూతురు చంపేసిండు. 70 సార్లు కత్తితో పొడిచిండట. 70 సార్లు, ఒకటి కాదు 2 సార్లు కాదు. ఈ ఆస్తి పంపకాల్లో గొడవలు వచ్చినాయట. 70 సార్లు కత్తితో పొడిచి చంపేసిండని ఒక వార్త ఇవ్వాలి. ఇగోదు పారిశ్రామికవేత్త జనార్దన్ రావు దారుణ హత్య, 73 సార్లు కత్తితో పొడిచిన మనవడు ఆస్తి తగాదాలే కారణం. ఆస్తి తగాదాల నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జన్ గ్రూప్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర్, అంటే వీసీ అంటే వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావు 86 సంవత్సరాలు తన మనవడి చేతులు దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ నగరంలో సోమాజిగూడలో ఈ ఘటన చోటు చేసుకునగా నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని ఏలూరు ప్రాంతానికి చెందిన జనార్దన్ రావు కొన్నేళ్లుగా సోమాజిగూడలో నివాసం ఉంటుండట. ఇటీవల తన పెద్ద కుమారుడైన శ్రీకృష్ణను వెల్జన్ కంపెనీకి డైరెక్టర్గా నియమించారు. మరో కుమార్తె సరోజిని దేవి కుమారుడైన కిలారు కీర్తి తేజ, ఈ కీర్తి తేజనే పొడిచింది 73 సార్లు. తేజ పేరిట 4 కోట్ల షేర్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆస్తుల కోసం గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి సరోజినీదేవి తన కుమారుడైన కీర్తి తేజతో కలిసి తండ్రి ఇంటికి వచ్చారట.
ఆస్తి తగాదాల గురించి మాట్లాడటానికి. ఒక బిడ్డ కొడుక్కి ఒక కంపెనీకి డైరెక్టర్ని చేసిండట. ఇంకొక బిడ్డ కొడుకు ఈయన సరోజినీదేవి కొడుకు కీర్తేజ. ఈయనకు ఒక 4 కోట్ల రూపాయల షేర్లు బదిలీ చేసిండట. అట్టెట్టిస్తో నాకు తక్కువ ఇచ్చిండని గొడవ పట్టడానికి బిడ్డ ప్లస్ ఈ మనవడు ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారట. గురువారం రోజు సాయంత్రం నైటు వచ్చి డిస్కషన్ నడుతుంటేనే ఈయన కూతురు ఈయనకు తల్లి అయింది. ఆమె వంటగదిలోకి పోయిందట ఛాయ్ తెద్దామని పోయే లోపల పక్కన కత్తి తెచ్చుకుంటాట కీర్తేజ. ముందే ప్రీ ప్లాన్డ్గానే కత్తి తీసుకొని సోఫాలో కూర్చున్న తాతని 73 సార్లు పొడిచిండట. 73 సార్లు పడుతుంటే ఈ మధ్యలో అరిచిండట. అరిస్తే తల్లి ఊరికి వచ్చిందట. ఏంది గొడవ అంటే కొడుకు పడుతుండ తాతని. అప్పుడు కొడుకుని నిలువరించడానికి ప్రయత్నం చేస్తే ఆమెను కూడా పొడిచిండారు, తల్లిని కూడా. ఒక 4 సార్లు పొడితే ఆమె కూడా గాయాల పాలైందట. మొత్తానికి చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అట. 40 కోట్ల రూపాయలు టీటీడీకే విరాళం ఇచ్చిండట అప్పట్లో. ఆయన మొత్తానికి ఆస్తి తగాదాల్లోనే ఏ ఆస్తి అయితే సంపాదించిండో ఆ ఆస్తి తగాదాలనే మనవడి చేతుల్ని మళ్ళా చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇగో ఆస్తి ఇట్లా చేస్తా అనమాట. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. మన తెలంగాణ చూద్దాం. కూలిన కేజ్రీవాల్ ఆపును విడిచేసిన కమలం కూలిపోయిందట. 42% బీసీ రిజర్వేషన్లకు సానుకూలం. బీసీ సంఘాలు మేధావుల సూచనలు సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్తాం. అవి అమలు అయ్యేలా కృషి చేస్తాం. బీసీ సంఘాలు మేధావులతో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు సమావేశం. బీసీ నేతల అనుమానాలను నివృత్తి చేసిన పొన్నం కేకే. బీసీ నేతల అనుమానాలను నివృత్తి చేసినట పొన్నం ప్రభాకర్ గారు కేకే. అసలు వాళ్ళకే పూర్తి లేదు దాని మీద అవగాహన. దేంట్లో ఏముందో వాళ్ళకే తెలియదు. ఇంక అనుమానాలు ఏమి చేస్తారు? అనుమానాలు మామూలుగా ఉన్నాయా? అసలు ఎవడు ఎక్కడుండో తెలియదు, ఏం కథ ఎట చేశారో తెలియదు. కొన్ని కుటుంబాలు 3 లక్షల కుటుంబాల పైన వదిలేశారట. అసలు జనాభాను తగ్గించి చూపించారు. ముస్లింలతో కూడిన బీసీలట, ముస్లింలు లేకుండా బీసీలట. ఈ రకరకాల దంతర పోటీలు పెట్టి మేము కట్టుబడి ఉన్నాం, సానుకూలంగా ఉన్నాం. మరి ఎవరు ఆపుతున్నారు సానుకూలంగా ఉంటే? 42% రిజర్వేషన్లో మేము కట్టుబడి ఉన్నాం, సానుకూలంగా ఉన్నాం. మరి వ్యతిరేకంగా ఎవరు ఉన్నారు? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని ఇస్తుంటే? ఇవన్నీ ఎందుకు అంటే ఇచ్చే అవకాశం లేదు, ఇవ్వటానికి పూర్తిగా సిద్ధంగా లేరు. ఇవన్నీ డొంక తిరుగుడు మాటలు చెప్తున్నారు. రిజర్వేషన్ ఖరారు కాగానే స్థానిక సమరం నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఎన్నికల కమిషన్ మార్చి 5 నుంచి ఇంటరు, 21 నుంచి 10th పరీక్షలకు ముందు ప్రక్రియ పూర్తయ్యానా? ఆలస్యం అయితే ఏప్రిల్లోనే ఎన్నికలు. అది దాంట్లో డౌటే లేదు. నాకు తెలిసి ఏప్రిల్ కాదు, మేకు కూడా కావాలి. ఎందుకంటే వీళ్ళు రిజర్వేషన్లు ఇవ్వలేరు. ఒకవేళ పెడితే గిడితే రిజర్వేషన్ లేకుండా పెట్టాల్సింది. ఏది ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించాడు, మేము ఇస్తాం టికెట్లు మీరు ఇస్తారా అని. ఇక దొంగతిరుడు వ్యవహారంతో ఒకవేళ పెడితే పెట్టమే తప్ప ఇప్పట్లో పెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే మార్చి 31 వరకే రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వటం కాదు, అప్పుడు దాకా ఉంది టైం. అది అయిన తర్వాత కానీ ఏమైనా పోతారు. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది, రకరకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రజలకి ఇచ్చిన హామీల విషయంలో. కాబట్టి అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం. చీపురినే ఊడ్ చేసిందట బీజేపీ పార్టీ. దీనికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. బీసీల కులగండతో బీసీలకు న్యాయం అయిద్దట. అయిద్ది, కానీ చేయాలిగా. మీరు రిజర్వేషన్ చేస్తే అయిద్ది. తెలంగాణ బీసీల్లో ముదిరాజులే టాపట. జనాభా పరంగా అగ్రస్థానం, తర్వాత స్థానంలో యాదవ, గౌడ, మున్నూరు కాపు, పద్మశాలీలు. కులగణ నివేదిక తేల్చిన లెక్క అగ్ర కులాల్లో రెడ్లదే అగ్రతాంబూలం అట. మొత్తానికి సమగ్ర కులగణ జరిగింది. దాంట్లో బీసీలు 56% ఉన్నారు, ఇంక్లూడింగ్ ముస్లింలతోని. ఓసీలు 15% ఉన్నారు, ఇంక్లూడింగ్ ముస్లింలతోని అనే ఒక లెక్క తీశారు. అయితే ఇంక్లూడింగ్ ఓసీలలో మళ్ళీ ఏ క్యాస్ట్ ఎంత ఉంది, బీసీలలో ఏ క్యాస్ట్ ఎంత ఉంది అనే ఒక లెక్క నేను బయటకు వచ్చింది. బీసీలలో ప్రధానంగా ముదిరాజు సామాజిక వర్గం అత్యంత ఎక్కువ జనాభా ఉందట. దానికి సంబంధించి ఒక వార్తని ఇక్కడ ఇచ్చారు. ఇగోది ఇక్కడ ఇచ్చారు. కులగండ సర్వేలో ముదిరాజులు, ముతరాశీలు అంటారు, వాళ్ళనే తెనుగోళ్ళు అంటారు, ఒకే కేటగిరీలో లెక్కించారు. దీంతో వీరి సంఖ్య 26,36,000 అని తేలిందట. మొత్తం రాష్ట్రంలో ఉన్న జనాభాలో 3,80,00,000 జనాభాలో అత్యధికంగా ఎక్కువ ఉన్న కమ్యూనిటీ ఏంటంటే ఇదే ఉంది. ఏది బీసీలలో.
26,36,000 తేలింది. ఇది రాష్ట్ర జనాభాలో 7.43%. యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు 20,17,000 మంది జనాభా ఉన్నారు. వీరి వాటా 5.69%. గౌడ సామాజిక వర్గం 16,27,000 మంది, వాళ్ళు 4.59% ఉన్నారు. మున్నూరు కాపులు సామాజిక వర్గం 13,71,000 మంది ఉన్నారు. వీళ్ళు రాష్ట్ర జనాభాలో 3.87% ఉన్నారు. ఇక పద్మశాలీలు ఒక 11,79,000 మంది ఉన్నారు. ఇట్లా చూసుకుంటూ పోతే అంటే 23,36,000 మందితోని మున్నూరు అంటే ముదిరాజులు, వాళ్ళనే తెనుగోళ్ళు అంటారు, వాళ్ళని ముత్తరాశువులు అంటారు. వాళ్ళు 23,76,000 మంది ఉన్న పరిస్థితి 7.43% కూడా ఉంది శాతపరంగా చూస్తే. అత్యధికంగా పెద్ద కమ్యూనిటీ బీసీలలో. ఇప్పుడు ఈ పెద్ద కమ్యూనిటీకే మంత్రివర్గంలో చోటు లేదు కాంగ్రెస్ పార్టీలో, ముదిరాజు నుంచి లేరు అనేది ఒక విమర్శ ఉంది. వాళ్ళకి తప్పనిసరిగా డిప్యూటీ సీఎం ఇస్తారనే ఒక చర్చ జరుగుతుంది. ముదిరాజు సామాజిక వర్గం నుంచి వాకాటి శ్రీహరి ఉండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళలో. దాని తర్వాత యాదవ కమ్యూనిటీ నుంచి ఒక 20 లక్షల దాకా ఉన్నారు యాదవ కమ్యూనిటీ. తర్వాత గౌడ కమ్యూనిటీ 16 లక్షల దాకా ఉన్నారు. తర్వాత మున్నూరు కాపులు 13 లక్షల దాకా ఉన్నారు. పద్మశాలీలు 11 లక్షల దాకా ఉన్నారు. అంటే 10 లక్షల పైన ఉన్న జనాభా 4 కమ్యూనిటీలు ఉన్నాయి. ముదిరాజులు, యాదవులు, గౌళ్ళు, మున్నూరు కాపులు, పద్మశాలీలు 5 కమ్యూనిటీలు. ఇక మిగతా కమ్యూనిటీ 10 లక్షల లోపు జనాభా ఉన్నట్టే లెక్క తెలుతుంది. ఇది ఒక క్యాల్కులేషన్ అయితే రెడ్లు 17 లక్షలు ఉండట. మొత్తం కమ్యూనిటీ ఓసీలలో రెడ్ల డామినేషన్ ఎక్కువ ఉంది, రెడ్ల కమ్యూనిటీ ఎక్కువ ఉంది, 17 లక్షల మంది. అంటే బీసీల్లో ముదిరాజుల కంటే తక్కువే ఉన్నారు. బీసీల్లో యాదవులతోని సమానంగా వీళ్ళు రెడ్ల కమ్యూనిటీ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. యాదవ జనాభా కంటే కూడా తక్కువ ఉంది, గౌడ్స్తో సమానంగా ఉన్నారు రెడ్ల కమ్యూనిటీ. అందుకే ఓసీ కమ్యూనిటీ నుంచి వచ్చినప్పుడు రెడ్ల ప్రాబల్యం ఎక్కువ ఉంది. 17 లక్షల మంది రెడ్లు ఉన్నారు, 4.81% ఉన్నారు వాళ్ళు. ఇది ఒక క్యాలిక్యులేషను. మరి ఇప్పుడు ఎవరు ఉండాలి ముఖ్యమంత్రి? బీసీలు 56%. బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, రాజ్యాధికారం ఇవ్వాలి. బీసీ కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి అనేది ఒక చర్చ. అది ఒక భాగం బీసీలకు ఇవ్వాలి. బీసీలలో ముదిరాజులకు ఇవ్వాలి. రెడ్ల పర్సంటేజు ఓసీలలో ఎక్కువ ఉంది. మొత్తం ఓసీలు 15 ఇస్తే 15% ఇస్తే ఇవాళ 2 మంత్రి పదవులు వస్తాయి క్యాబినెట్లో రెడ్లకి. దాంట్లో ఒకటి రెడ్లకు వద్ద మిగతా కులాలు వస్తాయి. మొత్తం క్యాబినెట్లో ఇవాళ ఉన్న క్యాబినెట్లో 12 మందిలో 56% అంటే దాదాపు 7 నుంచి 8 స్థానాలు క్యాబినెట్లో బీసీలు ఉండాలి. దాంట్లో ముదిరాజులే ఒక 3-4 ఉండాలి. ఇట్లా లెక్క తీస్తే నిజంగానే మీరు చేసిన కులగన్న దేశానికి ఆదర్శం, ప్రపంచంలో చేయాలి మేమే చేసినామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఇది ఒక దేశానికి రోల్ మోడల్ అంటున్నారు. దేశానికి నిజంగానే రోల్ మోడల్ కావాలి అంటే లెక్కలు చేసి వదిలిపెడితే కాదు, ఆ లెక్కలను అమలు చేయాలి. ఆ లెక్కల్ని జనాభా నిష్పత్తి ప్రకారం పదవుల పంపిణీ కానీ, బడ్జెట్ పంపిణీ కానీ, ప్రతి స్కీము పంపిణీ కానీ ఉంటేనే దానికి ఆదర్శం అయితే తప్ప ఉత్తర లెక్కలు చెప్పి నువ్వెంత ఉన్నావని చెప్పి వదిలేస్తే కాదు కదా. ఆ లెక్కగా తగ్గ పంపకాలు ఉండాలి. లెక్కగా తగ్గ పంపకాలు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? క్యాబినెట్లో ఉన్న మంత్రి పదవుల నుంచి స్టార్ట్ కావాలి. స్టార్ట్ అయితే మీరు దేశానికి ఆదర్శం. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ముదిరాజు సామాజిక వర్గం అయితే అత్యధికంగా ఉంది. అయితే గీతే ముదిరాజు నుంచి స్టార్ట్ కావాలి ముఖ్యమంత్రి పదవి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నమస్తే తెలంగాణలో కులగన్న చెల్లుబాటు ఎంత? నిబంధనలే పాటించిన రాష్ట్ర సర్కారు ఇష్టారీతిగా ఇంటింటి సమగ్ర సర్వే, జనాభా గణన అంశం కేంద్రాందే. సర్వేపై రాష్ట్రాలకు కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకే అటకెక్కిన బీహార్ నివేదిక. తప్పుల తడగ్గా కుల గణాంకాలు న్యాయ సమీక్షకు నిలవడం కష్టమే. బీసీ మేధావుల్లో నేతల్లో తీవ్ర చర్చ. కేంద్రం ఆమోదానికి ముందే కాంగ్రెస్ పరంగా రిజర్వేషన్లు అంటూ ప్రచారం. ఈ మొత్తానికైతే ఈ కులగణన చేశారు కదా, ఎంతవరకు చట్టబడుతుంది, ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది, అసలు ఈ జనాభా లెక్కలు అనే విషయం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. మనకు చేసే అధికారంలో పరిమితులు కొన్ని ఉంటాయి రాష్ట్రానికి అని మొత్తానికి బీసీ కార్డుని బీఆర్ఎస్ పార్టీ బాగా వాడుకోవడానికి చూస్తుంది. ఒకవైపు కవిత బీసీ మీటింగులు, బీసీ కులగన్న, బీసీల కోసం ఏదో చేస్తున్నట్టు ఆమె చేస్తుంది. ఇంకొకవైపు కేటీఆర్ ఇవాళ తెలంగాణ భవన్లో బీసీ నాయకులతో సమావేశం ఉందట. బీసీ కులగన్న, బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఎట్లా న్యాయం చేస్తుంది అనే అంశాలపైన బీసీలని చైతన్యం చేస్తారట. ఇది నమస్తే తెలంగాణ కులగన్న చెల్లుబాటు అవుతుందా అంటది. చెల్లుబాటు చేస్తే అయింది. ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలు చెల్లుబాటు చేయాలనుకుంటే చెల్లుబాటు చేయొచ్చు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ముగ్గురికి ఏదైనా కమిట్మెంట్ ఉంటాయి. కానీ ఎవడు కోడే దాని మీద రాజకీయం చేయాలని చూస్తున్నాం.
ఒకళ్ళు ఇత్తనంటే ఇంకోళ్ళు ఇయ్యట్లే ఆపుతుండ్రు, ఎందుకు ఇయ్యరని ఇంకోళ్ళు అడిగినట్టు, ఒకడేం గిల్లినట్టు ఇంకోటి ఏడిచినట్టు ప్రయత్నం చేస్తారు తప్ప ఎవరికి కమిట్మెంట్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒకళ్ళు ఇయ్యలేకపోతారంటే ఏ విధంగా ఇవ్వాలన్నా బీఆర్ఎస్ చెప్పొచ్చు కదా, బీజేపీ చెప్పొచ్చు, చెప్పదు. అదిగో ఎన్నికల్లో చెప్పిండి ఇయ్యలే, ఈ ఎన్నికల్లో చెప్పిండి ఇయ్యలేదంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఎట్లా ఇయ్యాలో దాని ప్రయత్నం చెప్పరు. దాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవడానికి మేం గెలిస్తే ఇస్తామని చెప్పే పరిస్థితి తప్ప. భూసేకరణపై రగిలిన రైతన్నట, భూములు ఇయ్యం తెగేది చెప్తున్న జనం. మళ్ళీ స్టార్ట్ అయింది రంగారెడ్డి జిల్లాలో ఫార్మర్ రైతుల దీక్షట. రైట్. ఆంధ్రప్రభ అవినీతే కొంప ముంచింది, పొత్తు వద్దనుకున్నారు ఓడిపోయారు అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తుండు. పొత్తు కాంగ్రెస్తో పొత్తుకు పెట్టుకోకపోవడం వల్ల ఓడిపోయారు, అవినీతే మీకు కొంప ముంచిందని ఒక వార్తని ఆయన చెప్తుండు మహేష్ కుమార్ గౌడ్. ఇక స్థానిక సమరం క్షేత్రస్థాయిలో ముమ్మర కసరత్తు. 10 నుంచి పీఓలు ఏపీఓలకు శిక్షణ, 15లోగా పోలింగ్ కేంద్రాల ఫైన్లు, మార్చి 17, 18 లోపు పూర్తికి చర్యలు. బీసీ రిజర్వేషన్లపై రేపు కమిషన్ నివేదిక. ఇదంతా ఉట్టి ట్రైనింగే, ప్రచారం కోసం ట్రైనింగ్ తప్ప ఈ పెట్టే కావు ఎన్నికలు. ఎందుకంటే మనం ఫిబ్రవరి 10కి వచ్చినాం ఆల్రెడీ. నువ్వు రిజర్వేషన్లు ఇచ్చేది ఎప్పుడు, పెట్టేది ఎప్పుడు? మార్చి 5 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మార్చి 21 నుంచి 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏంది గందరగోళం? ఏదో పెడుతున్నట్టు నడిచిన తప్ప ఇది అయ్యేది కాదు, మన్ను కాదు. ఏడేమిచ్చారు? కులాలు లెక్కలు తేల్చాకే పంచాయతీ పోల్స్. ఆ లెక్కలు ఎప్పుడు తేలాలా? ఎప్పుడు రిజర్వేషన్ రావాలా? ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు? లేకపోతే ఉద్యమిస్తాం, కులగన్న తప్పులు తడక మళ్ళీ గణ చేయాలని బీసీ నేతల మండిపాటు. పొరపాట్లు నిజమే అని కేకే చెప్పిండట. ఆందోళన వద్దు, సీఎం దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వానికి సహకరించండి, బీసీల దశ మార్చేద్దాం. బీసీ మేధావుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్. కులాల లెక్కలు తీర్చేదాకా స్థానిక ఎన్నికలు పెడితే సమరం ఏముంటుందని బీసీ సంఘాలు చెబుతున్నారు. లేదు ఎన్నికలు వారం రోజులు ఏమున్నాయి, నోటిఫికేషన్ వద్దని వీళ్ళు చెప్తున్నారు. ఆ లెక్కలు లేవు, గందరగోళం చేశారు మొత్తానికి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.